శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవ హే రామానుజ హే జగద్రయ గురు హే పుండరీకాక్ష మాం హే గోపీజననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. శ్రీకృష్ణ భగవానుడి దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పుణ్యమై దివ్యమై అమోఘమైనటువంటి సమస్త దోషములను హరించే అఖండ పుణ్యమైనటువంటిది భాగవతం. భాగవత శ్రవణం చేతనే మానవులకు ఐహిక సుఖములు పరలోకమున మోక్షము కలుగుతుంది. భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ మోక్షములతో కూర్చున్నటువంటిది కనుకనే దీని పేరు భాగవతం. ఈ భాగవతంలో శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి లీలలు అమోఘమై ప్రకాశిస్తాయి. పరమాత్మ బాల్యంలో గోపాలులతో హాయిగా ఆనంద పారవస్యంతో ఆడుకున్నాడు. శ్రీకృష్ణుడు అలసిపోతే కొందరు గోపబాలకులు చాలా సంతోషంతో తమ వీపుల మీద ఎక్కించుకొని తీసుకొని వెడతారు. కృష్ణ అలసిపోయినావా అని తన భుజముల మీద శ్రీకృష్ణ భగవానుని ఆ బాలకృష్ణుని భుజముల మీద ఎక్కించుకొని తీసుకొని పోతారు. కృష్ణుడు సొమ్మసిల్లి గనక నిద్రపోతే తమ ఒడిలోనే ఎంతో ఇష్టంగా పడుకోబెట్టుకుంటారు. కృష్ణునికి చెమటలు గనక పోస్తే కొందరు ఉత్సాహంతో చిగురుటాకులతో స్వామివారికి విసురుతూ ఉంటారు. కృష్ణుడు కొంత దూరం నడిచి నిలబడితే కాళ్ళు నొప్పులు పుట్టాయా కృష్ణ అని కొందరు ప్రేమతో పాదాలు ఒత్తుతూ ఉంటారు. కొందరు కృష్ణుని మీద ప్రేమతో ఎన్నో విధాలుగా సేవలు చేస్తూ ఉంటారు. ఆ సేవలలో పూర్వజన్మలలో చేసినటువంటి మహాపాపములన్నీ పటాపంచలైపోతూ ఉంటాయి. అమోఘమైనటువంటి శక్తిని పొందినటువంటి వాళ్ళందరూ జన్మలు తరిస్తూ ఉన్నాయి. కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి సేవలు చేయటం ఎంతటి పుణ్యం. కృష్ణ 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 అంటాం. మానవ జన్మకు ఎంతో ఆనందం. అక్రూరవరద భక్తులు ఇలా కీర్తిస్తూ ఉంటారు కృష్ణుని. అక్రూరవరద మాధవ చక్రాయుధ ఖడ్గపాణి శౌరీ ముకుంద. అక్రూరవరద మాధవ చక్రాయుధ ఖడ్గపాణి శౌరి ముకుంద. శక్రాది దివిజ సన్నుత శుక్రార్చిత నన్ను కరుణ కావుము కృష్ణ. శుక్రార్చిత నన్ను కరుణ చూడుము కృష్ణ. కృష్ణ 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 నిరంతరం ఆనంద పారవస్యంతో నామాన్ని పలుకుతూ ఉంటారు. ఇలా కొంతసేపు వ్యవహారములు చేసిన తర్వాత శ్రీరాముడు అని పేరు కలిగినటువంటి గోపాలుడు బలరామకృష్ణులను చూచి గబగబా దగ్గరకు వచ్చి పలుకుతున్నాడు. బలరామకృష్ణులను చూచి శ్రీరాముడు అని పేరు కలిగిన గోపాలుడు, మిత్రులారా, ఇక్కడకు దూరంగా తాటి చెట్లలో నిండిన ఒక వనం ఉన్నది. తాటి చెట్లు ఉన్నాయి బాగా. అక్కడ ఎన్నో తాటి పళ్ళు ఉంటాయి. అవి ఎంతో చాలా పెద్దవి. ఒకదాని వెంట మరొకటి వాటంతట అవే రాలుతూ ఉంటాయి. బాగా పండి తాటి కాయలు, తాటి పండ్లు రాలుతూ ఉంటాయి. అయితే అందులో ధేనుకుడు అని పేరు కలిగినటువంటి రాక్షసుడు ఉండటం వల్ల ఎంత ధైర్యం కలిగిన వారు కూడా ఆ వనంలో ప్రవేశించడానికి భయపడుతున్నారు కృష్ణ. కాబట్టి ధేనుకుడు అని పేరు కలిగినటువంటి రాక్షసుడు ఆ తాటి తోపులో ఉన్నాడు. ఆ తాటి పండ్లు ఎంత బాగుంటాయో కిందకు రాలుతూ ఉంటే. ఆ ధేనుకుడు అనేటువంటి రాక్షసుడు మహాబలవంతుడు. వాడు భయంకరమైనటువంటి గాడిద రూపంలో ఉంటాడు. అతడు ధేనుకుడు గాడిద రూపంలో, గార్ధప రూపంలో ఉన్న ధేనుకుడు అనమాట. ధేనుకాసురుడు, లేకపోతే అసుర కృత్యములు చేస్తున్నాడు కనుక అతని పేరు ధేనుకుడు. అసుర కృత్యములు చేయటం వల్ల ధేనుకాసురుడు. అతనితో సమానమైనటువంటి బలం కలిగినటువంటి మన బంధువులతో తాను మనుష్యులను పట్టుకొని అమాంతం అలా తింటూ ఉంటాడు ఆ ధేనుకుడు.
అక్కడ చక్కని సువాసనలు వెదజల్లుతూ కొత్త కొత్త పండ్లు లెక్కలేనన్ని ఆ తాటి తోపులలో పళ్ళు ఉంటాయి. ఆహా, ఆ వాసనను చూచినప్పుడు, తాటి పళ్ళు అలా పడినప్పుడు ఆ వాసన చూస్తూ ఉంటే ఎంత బాగుంటాయో, తినాలనిపిస్తుంది. కానీ మరి ఆ ధేనుకుడు రాక్షసుడు గార్ధప రూపంలో ఉన్నాడు కదా, వింటున్నారా అడుగుతున్నాడు. ఆ పళ్ళ వాసనను నా ముక్కులో చొరబడి మమ్మల్ని వ్యాకులం పెడుతూ మనస్సులను అటువైపే లాగుతూ ఉన్నాయి. అక్కడికి వెళ్ళాలి, ఆ పళ్ళు తినాలి, ఎంత బాగుంటాయో మనస్సంతా పదే పదే అనుకుంటూ ఉన్నాం మేమందరం. ఎలాగైనా ఆ పండ్లను మాకు తినిపించండి అయ్యా, మీరు మహాబలవంతులు కదా ఓ బలరామకృష్ణులారా, మీకు ఆ సామాన్యమైనటువంటి ఒక రాక్షసులు అడ్డంకియా, మా కోరికలు నెరవేర్చు. తాటి పండ్లను తినాలి అనేటువంటి కోరిక ఉన్నది, తాటివనంలోకి ప్రవేశించాలి అని కోరిక ఉన్నది, పళ్ళు తినాలి అని కోరిక ఉన్నది. అయితే ఆ దుర్మార్గుడైనటువంటి ధేనుకుడు అని పేరు కలిగినటువంటి రాక్షసుడు గాడిద రూపంలో ఉండి వచ్చినటువంటి వాళ్ళందరినీ కరకర నవ్వులేస్తున్నాడు, చంపేస్తున్నాడు. అలా చెప్పి మిత్రుల ఒక్కసారి చూచాడు. ఇలా పలికినటువంటి మిత్రుని యొక్క మాటలను బలరామకృష్ణులు ఆలకించారు. వాటితో పాటు ఆ తాటి వనంలో ప్రవేశించారు. బలరాముడు తొందరగా తాటి వృక్షాలను పట్టుకొని తన భుజబలంతో మదించినటువంటి ఏనుగులా ఒక్కసారి ఆ తాటి చెట్టును అలా కదిలిస్తూ ఉంటే ఆ తాటి చెట్టు అలా ఊగి మ్రగ్గినటువంటి తాటి పళ్ళు దబ డబడ్డం పడుతూ ఉన్నాయి, నేల మీద పడుతూ ఉన్నాయి తాటి పళ్ళని. అడవి మధ్యలో ఉన్నటువంటి గాడిద రూపంలో ఉన్నటువంటి రాక్షసులు ఆ తాటి పండ్లు రాలిన చప్పుడు విన్నాడు. తాటిపళ్ళు రాలినటువంటి చప్పుడు విన్నాడు. ఆ ధ్వని చెవిలో శూలంగా నాటుకున్నది. ఎవడు వాడు? ధేనుకుడుకు ఆశ్చర్యం కలిగింది. ఈ తాటి తోపులోకి వచ్చిన వాడెవడు? అదిరిపడి శత్రువులను వెంటనే చంపివేయాలని కోరికతో బయలుదేరాడు. ఎవడో తాటివనంలో ప్రవేశించాడు. ఆ ప్రవేశించిన వారిని నవిలేస్తాను. టపటపటపటపటపట రాలుతున్నాయి. చెట్లను అంత ధైర్యంగా ఊపి ఆ తాటి పండ్లను రాల్చేటువంటి బలవంతుడెవడు? పదవిక్షేపణము భయంకరముగా విజృంభించినటువంటి రాక్షసుడు పదవిక్షేపములన్ సవృక్షధరణీ భాగంబు కంపింపగా, పదవిక్షేపములన్ సవృక్షధరణీ భాగంబు కంపింపగా, ఆ రాక్షసుడు భయంకరంగా విజృంభించినటువంటి రాక్షసుడు కాలి యొక్క తాకిడికి అక్కడ ఉన్నటువంటి భూభాగము చెట్లతో సహా ఒక్కసారి అదిరిపోయింది. అతడు కత్తిరించినటువంటి చెవులతో భయంకరంగా నాట్యం చేస్తూ ఊగుతున్నటువంటి తోకతో పటపట పళ్ళు కొరుకుతూ కొవ్వెక్కి కోపంతో పరిగెత్తుకొని వస్తున్నాడు. గోపాలులందరూ బెదిరిపోయినారు. బలరాముడు వక్షస్థలం మీద ఒక్కసారి వెనక కాళ్లతో జాడించి ఒక్క తన్ను తన్నాడు. వస్తూనే బలరాముడు ఊపాడు కదా చెట్లను. బలరాముడు కూడా బలవంతుడే. తన్నతంతో ఆ ఊపు ఒక్కసారి ఆ రాక్షసుడు వెనక కాళ్లతో తన్నాడు, బలరాముణ్ణి తన్నాడు. ఎప్పుడైతే ఇలా తన్నడంతో ఊరుకోక ఆ రాక్షసుడు బలరాముని కరవడానికి ప్రయత్నించడం మొదలుపెట్టాడు. అంటే బలరాముని నోటితోటి నవిలేసి చంపేసి మింగేద్దామనుకున్నాడు. కానీ బలరాముడు అందలేడు. ఇక చేసేది లేక రాక్షసుడు చొరచొర చూస్తూ ఇంకొక తన్ను తన్నాడు. అంతలోనే బలం క్షీణించిపోయినట్లయిపోయింది. ఫలా తనతో ఉంటే బలం క్షీణించింది. ఇదేమిటి, ఈ బలరాముడితో నేను పోట్లాడుతుంటే నా బలం తగ్గిపోతున్నదేమిటి? అప్పుడు బలరాముడు రౌద్రాకారమును ధరించి ఆ గాడిద రాక్షసుణ్ణి 4 కాళ్లను ఒక్క చేతితో నలిపి ఒడిసి పట్టుకొని మహావేగంతో గిరగిర తిప్పుతూ నేలపైన వాణ్ణి కొట్టి మట్టు పెట్టాడు ధేనుకాసుని బలరాముడు. అద్భుతమైనటువంటి సన్నివేశం. బలరామకృష్ణుల యొక్క వీరత్వం, బలరామకృష్ణుల యొక్క శౌర్యం సామాన్యమైనటువంటిదా? అద్భుతంగా ఆ బలరాముడు ఆ ధేనుకాసురుని మట్టుబెట్టాడు. అలా చచ్చినటువంటి రాకాసి గాడిదను బలరాముడు ఒక తాటి చెట్టుకేసి విసరి కొట్టాడు. ఆ వేగానికి చెట్టు విరిగి మరొక తాటి చెట్టు మీద పడింది. ఇలా ఎన్నో తాటి చెట్లు ఒకదాని మీద ఒకటి సుడిగాలి కల దీనిని కొట్టగానే ఈ ధేనుకాసురుడు ఆ గాడిదను 4 కాళ్ళు పట్టుకొని ఫామని కొట్టగానే ఆ చెట్టు ఇంకొక దాని మీద పడింది, వంగిపోయి వేగానికి విరిగిపోయి
ఆ చెట్టు ఇంకొక దాని మీద పడింది, ఆ చెట్టు ఇంకొక దాని మీద పడింది. ఇలా సుడిగాడి దెబ్బకు విరిగిపోయి ఒక్కసారి చెట్లన్నీ పడపడపడవడం మొత్తం కూలిపోయినాయి తాటితోపులు. దారపు పోగులు మూల పదార్థమై ఉంటే వాటిని ఆధారంగా వస్త్రం అల్లిక చేయబడుతూ ఉంది. దారపు పోగులు అలా కలిపి వస్త్రం అవుతుంది. వస్త్రానికి దారపు పోగులు ఆధారం, వస్త్రమునకు దారపు పోగులు ఆధారం. తంతుబులందు చేలము వితంబున, తంతుబులందు చేలము వితంబున, ఏ పరమేశుమూర్తి ఇంతయు పట్టినట్టి. దారపు పోగులు ఆధారంతో వస్త్రం ఏర్పడుతుంది. వస్త్రం అల్లిక, మూల పదార్థం ద్వారాలు. వస్త్రం అనేది ఎక్కడుంది? ఏమీ లేదు. అడ్డపోగులు నిలువు పోగులే కదా. దారపు పోగులు మూల పదార్థమై ఉంటే వస్త్రము ఏర్పడినట్లుగా పరమేశ్వరుని యొక్క రూపం ఈ జగత్తుకు మూల పదార్థమైంది. పరమేశ్వరుడు ఆ దారములలాగా మూల పదార్థమై ఉంటే వస్త్రంలాగా ఈ జగత్తున్నది. ఈ సృష్టి అంతా అతని యందు అల్లిక చేయబడి ఉన్నది. అటువంటి స్వామి ఒక సామాన్య రాక్షసునిలా చంపగలగటంతో ఆశ్చర్యమేమున్నది పరీక్షిన్ మహారాజా అన్నాడు. మూలము ఆయనే కదా. కాబట్టి ఈ జగత్తు ఏమున్నది? ఏమీ లేదు. వస్త్రం అనేటువంటిది ఏమీ ఉండదు. అడ్డమైన దారాలు, నిలువైనటువంటి దారాలే. ఈ దారపు పోగులలాగానే దారపు పోగులు మూల పదార్థం ఎలా ఈ వస్త్రం ఏర్పడిందో పరమేశ్వరుడే మూల పదార్థమై ఈ మూల పదార్థం ద్వారా జగత్ ఏర్పడుతుంది. అందుకనే అలవోకగా నిర్జించేశాడు. సుఖయోగీంద్రుడు చెబుతున్నాడు. సుఖయోగీంద్రుడు వైరాగ్యమునందు గొప్పవాడు కదా, మహానుభావుడు. ఆ దివ్య తేజోమయమైనటువంటి స్వామి ఆ రాక్షసుడు చనిపోవడం చూచి అతని బంధువులందరూ గాడిద రూపాలలో కృష్ణునిపైకి బలరామునిపైకి వచ్చారు. వాడి సైన్యం అక్కడుంది తాటితోపుల్లో బ్రహ్మాండంగా. అందరూ వచ్చారు. బలరామకృష్ణుడు తనపై వస్తున్నటువంటి బలవంతులైనటువంటి ఆ గాడిద రాక్షసులను, రాకాసి గాడిదలను, అంటే ధేనుకాసురుని యొక్క వంశం వాళ్ళ బంధువులందరూ గాడిద రూపంలో ఉన్నారు. వెనుక కాళ్ళు పట్టుకొని గెరగెర తిప్పి తాటి చెట్లు తలపైన విసరి కొట్టి మట్టు పెట్టేసేశారు వాళ్ళందరూ. తాటి చెట్లకు పెడపెడ కొట్టి. అప్పుడు యుద్ధంలో కూలిపోయినటువంటి యుద్ధం జరిగింది బలరామకృష్ణులకు. బలరామకృష్ణులు ధేనుకాసురునితో వాళ్ళ యొక్క సైన్యంతో యుద్ధం జరిగింది. అక్కడ ముక్కలుగా పడిపోయినారు రాక్షసులందరూ. రాక్షసుల యొక్క శరీర ఖండాలన్నీ భూమిపైన పరిస్తే మేఘ శకలాలలో ఆవహింపబడినటువంటి ఆకాశంలా ఉన్నది ఆ నేల. మేఘాలతో అక్కడ మేఘం అక్కడో మేఘం ఉన్నటువంటి ఆకాశంలాగా ఈ భూమి మొత్తం గాడిద రూపంలో ఉన్నటువంటి రాక్షసుల యొక్క కళేబరాలతో కనపడింది ఆ నేల. ఎన్నాళ్ల తరువాతను ఆనాడు ధేనుకవనంలో ధేనుకాసురుడున్నాడు గనక ధేనుకవనం. ఆ ధేనుకవనంలో ఎన్నాళ్ళయిందో అసలు మర్చిపోయినారు. ఆ తాటి చెట్లు తినాలి, తాటి పళ్ళు తినాలి అని కోరిక గోపాలురకు. ఎన్నాళ్ల తరువాతను ఆనాడు ధేనుకవనంలో గోపకులు తాటి చెట్లను తనివి తీరా, ఆ తాటి పండ్లన్నీ తనివి తీరా తిన్నారు. ఆ తాటి పండ్లను ఆవులు ఆ వనంలో పచ్చికలు కడుపు నిండా మేసినాయి. ధేనుకాసురుని చంపినటువంటి స్వామి భక్తుల పాలిట కామధేనువై ఉండగా, శ్రీకృష్ణ భగవానుడు మన ప్రక్కన ఉండగా, దివ్యమైనటువంటి దీనుల దుఃఖం బాపేవాడవు, దీనుల దుఃఖం బాపేవాడవు, నా మొర వినవా ఓ వనమాలి, కృష్ణయ్య నీవే గోప దేవుడవు, శ్యామా నీవే గోప దేవుడవు, నందుల ముద్దుల పట్టివి, నందుల ముద్దుల పట్టివి. కృష్ణ భగవానుడు ఎలాంటి వాడు? ఇంకా పెద్ద నాకు ఎన్నో చేస్తాడు. మందర గిరిధరుని హరిని మాధవు విష్ణు, నందుని ముద్దుల పట్టివి,
మందరగిరిధరుని హరిని మాధవు విష్ణున్ సుందర రూపుని మునిగణవందితు నిన్ను దలతు భక్త వత్సల కృష్ణ నందుని ముద్దుల పట్టివి. భక్తుల పాలిటి కామధేనువై ఉండగా వారి కోరికలు తీరటం అది ఎంత పని? ఆయన కల్పవృక్షము కామధేనువుతో సమానం. పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి లీలలు అమోఘమైనటువంటివి. శక్తి స్వరూపమైనటువంటి ఆ దేవదేవుని యొక్క ఈ సమస్తమైనటువంటి విజయాలు లోక కళ్యాణాలు. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి నామం సకల పాపములను హరింపచేస్తుంది. ధేనుకాసురుని సంహరించిన తరువాత భక్తుల పాలిట కామధేనువైనటువంటి మహానుభావుడు భక్తుల యొక్క కోరికలు అన్నీ తీరుస్తూ ఉన్నాడు. అవతార పురుషుడు కదా, ఎవరు ఏది కోరితే ఆ కోరికలన్నీ తీర్చగలిగినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు. ఆ శుభ సమయంలో దేవతలు పూలవర్షములు కురిపించారు. దేవదుందువులు మారుమురోగినాయి. కృష్ణుడు అన్నగారితో గోపబాలుకులతో గోవులతో కలిసి చక్కగా గోకులానికి తిరిగి వచ్చాడు స్వామి. గోపకులందరూ రామకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి బల పరాక్రమాలను ఆ ప్రవర్తనని ప్రస్తుతించారు, ఆయనను కీర్తించారు. సమస్తమైనటువంటి గుణములకు ఆలవాలమైనటువంటి మహానుభావుడు అని. గోకులంలోని గోపికలు గోపకుమారుడైనటువంటి కృష్ణుని కన్నుల పండువగా చూచారు. ఆ దివ్య సౌందర్యాన్ని, పరాక్రమాన్ని. ఇప్పుడు ఈ శ్రీకృష్ణ భగవానుడు, ఆ బాలకృష్ణుడు ఎవరు అంటే ఆ సంఘం మొత్తానికి నాయకుడైనాడే, ఆపద్బాంధవుడైనాడు, అనాథ రక్షకుడైనాడు. కృష్ణుడు తప్ప మరొక మార్గం లేదు. కృష్ణా అని పిలవగానే ప్రత్యక్షమయ్యేటువంటి వాడుగా తన యొక్క దివ్య అవతార తత్వాన్ని ప్రకటించడం మొదలుపెట్టారు. కృష్ణుడు గోధూళి ఆవహించినటువంటి తల వెంట్రుకలపై నెమలి పింఛము ధరించి ఉన్నాడు. గోవుల యొక్క ధూళి ఎప్పుడూ ఆ పరమాత్మ యొక్క ముఖము మీద అలా ఉంటుంది. గోవుల యొక్క ధూళి ఎంతో పవిత్రమైనది. గోవును చూచిన ఆ గోవు యొక్క పాదధూళి మన దేహానికి తగిలితే అదొక దివ్యమైనటువంటి సౌందర్యం, అది ఒక పుణ్యం, అది ఒక ఆనందం. గుర్తుపెట్టుకోండి. గోధూళి సమయం అంటారు. గోవులు తిరిగి వచ్చేటువంటి వేళ. గోవులు భీష్ముడికి కూడా ఒకానొక సమయమున యుద్ధభూమిలో ఆయనను చూచి ఆ గోవుల యొక్క పాదధూళి గిట్టల మీద నుంచి వచ్చేటువంటి ఆ ధూళి ముఖానికి తగిలిన ఆ సౌందర్యం ఎంత బాగున్నది కృష్ణ అంటాడు. ఆ ముఖమునకు గోధూళి ఆవహించి ఆ తల వెంట్రుకలన్నీ గోధూళితో ఉంటే దానిపైన నెమలి పింఛమును ధరించి ఉన్నాడు బాలకృష్ణుడు. వెలుగులు చిమ్ముతూ చిరునవ్వులతో, శుభాన్ని కలిగించేటువంటి చూపులతో ఆయన ముఖం ప్రకాశిస్తోంది. నిరంతరమైనటువంటి చిరునవ్వులు, ఆనంద పారవస్యం పొందేటువంటి మహానుభావుడైన. కొత్త పూలమాలికలను ధరించి ఉన్నాడాయన. గోప కులమందరూ కూడా బ్రతిమిలాడితే అందరూ కృష్ణ నీ దివ్యమైనటువంటి నాదాన్ని వినాలి, నీ వేణుగానంలో ఈ లోకం మైమర్చిపోవాలి, ఒక్కసారి ఆ వేణుగానాన్ని మ్రోగించవు అని దివ్యమైనటువంటి వేణుగానం. మధురం 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 మధురాధిపతే అఖిలం మధురం వేణుం మధురం. ఆ వేణుగానం అలా చేస్తూ ఉంటే ఈ లోకం మైమర్చిపోయింది. గోపకుల యొక్క కోరికలను అనుసరించి శ్రీకృష్ణ భగవానుడు చక్కని వేణుగానాన్ని మ్రోగిస్తూ అందరి మనస్సులను ఆనందపరుస్తూ ఉన్నాడు. గోకులంలోని గోపికలందరూ కూడా కృష్ణుని యొక్క ముఖ కమలము నుండి వెలువడేటువంటి అద్భుతమైనటువంటి ఆ తేనెలను తన కన్నులు అనేటువంటి తుమ్మెదల్లా త్రాగుతూ ఉన్నారు. ఆ ముఖ సౌందర్యం ఇంకా చూడాలి. ఇంకా నయనం మధురం, నయనం మధురం, వచనం మధురం, చరితం మధురం, వలితం మధురం, అన్నీ మధురమే. ఆ దివ్య సౌందర్యాన్ని ఆ కన్నుల వెంట ఆ ముఖ కమలముల వంటి వెలువడేటువంటి ఆ తేనెలను తన కన్నులు అనేటువంటి తుమ్మెదలతో ఆస్వాదిస్తూ ఉన్నారు. అంటే కన్నులార ఆ సౌందర్యాన్ని చూస్తూ ఉన్నారు గోపికలు. రోజంతా తమకు కలిగినటువంటి వియోగ సంతాపాన్ని తగ్గించుకున్నారు. వారిలో ఏవేవో అందమైనటువంటి కోరికలు ఉదయిస్తూ ఉన్నాయి.
ఈ విధంగా గోపికలు తమను ప్రేమతో చూస్తూ ఉంటే ఎక్కడి ఆటలు అక్కడ ఆడగలిగినటువంటి నేర్పరియనటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు వారిని సిగ్గుతో చిరునవ్వులతో వినయంతో చూస్తూ గోపపల్లెలలో చక్కగా ప్రవేశించాడు మహానుభావుడు. గోపికలందరూ చుట్టూ చేరారు ఆ బాలకృష్ణుని చుట్టూతా. గానం చేస్తూ ఉంటే ఆబాల గోపాలం వింటుంది. గుర్తుపెట్టుకోండి, చిన్నవాడా పెద్దవాడా అని కాదు. సంగీతం శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పని పాములు ఆడతాయి, పసిపిల్లలు ఆలకిస్తారు ఆ అందమైనటువంటి పాటలకు. ఈ ప్రకృతి పులకిస్తుంది అందమైనటువంటి పాటలకు. శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి వేణుగానానికి ఈ లోకమంతా మైమరిచిపోయింది, ఆనంద పారవస్యం చెందింది. ఆటలతో ఆడగలిగినటువంటి నేర్పడి వాళ్ళతో చక్కగా ఆడుకున్నాడు ఆయన. గోపికలతో గోపబాలులతో చక్కగా ఆడుకున్నాడు ఆయన. వారిని సిగ్గుతోనూ చిరునవ్వులతోనూ వినయంతోనూ చూస్తూ ఉన్నాడు. గోపపల్లికల్లో చక్కగా ప్రవేశించాడు. అప్పుడు రోహిణి యశోదలు కుమారు యందలి ప్రేమలు పొంగి పొరలుతూ ఉంటే మనసు తీరా వారిని దీవించారు. రోహిణేమో తన కొడుకైనటువంటి బలరాముని అలా కౌగిలించుకొని ఆనందించింది ఆ తల్లి. కుమారుడు అలసిపోయి వచ్చాడని, ఎన్నో కష్టాలు పడుతున్నాడని. అలాగే యశోద శ్రీకృష్ణ భగవానుని ఒక్కసారి ఆలింగనం చేసుకొని, ఆ కన్న తల్లి కదా ప్రేమగా ఎత్తుకున్నది, అలా ఆలించింది, వారిని దీవించింది. బలరామకృష్ణులకు నలుగు పెట్టింది చక్కగా. బాగా ధూళెంతా సోకింది కదా, అడవిలో తిరిగి వచ్చారు కదా, ఆ ధూళి మొత్తం అంటే గోవుల యొక్క కాలి గిట్టల చేత వెలువడినటువంటి ఆ ధూళితో దేహమంతా బాగా దువ్వబట్టింది. వాళ్ళకి చక్కగా నలుగులు పెట్టారు, తలంట్లు పోశారు, చక్కని సువాసనలు వెదజల్లేటువంటి పువ్వులను గంధాలను అలంకరింపచేశారు చక్కగా పొగలు. తల్లి చూడండి, పిల్లవాడికి అలసిపోయి బాగా మురికి పట్టుంటే ఒంటి నిండా చక్కగా నలుగు పెట్టి తలంటి పోస్తుంది. తలంటి పోసి చక్కగా తుడుస్తుంది. తుడిచి ఆ దేహం మొత్తానికి సాంబ్రాణి పొగ వేస్తుంది. ఏ విధమైనటువంటి ఆ దేహంలో క్రిములు ఇలాంటివి ఏమీ చేరకుండా ఆరోగ్యంగా ఉండడానికి చక్కగా జుట్టుకి తలకాయ దువ్వుతుంది. సుగంధ పరిమళములన్నీ చక్కగా ఒంటికి పూశారు. పువ్వులలో వచ్చినటువంటి గంధాలు ఉంటాయి, ఆ గంధాలన్నీ చక్కగా అలంకరింపచేశారు. వారిద్దరికి కూడా అందమైనటువంటి దుస్తులు తొడిగారు. చక్కగా తొడిగి ముద్దుగా ఉన్నారు. పిల్లవాడు కళకళలాడుతూ ఉంటే తల్లికి ఎంత ఆనందమో వర్ణనాతీతం. మన ఇళ్లలో చూడండి, ఆ పిల్లవాడిని చక్కగా స్నానం చేయించి మంచి గుడ్డలు కట్టి ఆనందింపచేసి పులకితు చేస్తూ ఉంటుంది. ఆ అందముగా చూసుకున్నటువంటి ఆ కుమారుని ఎంతో ప్రేమగా ఆప్యాయతగా పలకరించుకుంటుంది. అందమైనటువంటి ఎన్నో రుచులతో ఆ పిల్లవాడికి ఏది రుచో ఆ రుచిగినటువంటి భోజనములు పెట్టారు. తృప్తిగా భుజించిన తర్వాత చక్కగా వాళ్ళని శయ్యల మీద పడుకోబెట్టి చక్కగా జోలపాటలు పాడి హాయిగా నిద్రింపచేశారు. హాయిగా ఆనంద పారవస్యంతో మహానుభావుడు శయనించాడు. అట్టి పుణ్యమైన దివ్యమైన బాలకృష్ణుని యొక్క దివ్యలీలలు వినండి, అందరూ తరించండి. స్వస్తి.